కమ్యూనిస్టులు కూడా అన్నిముత్యం లాంటి లీడర్ను తయారు చేయాలనే ప్రయత్నం చేస్తారు. ఓకేనా? రేపొద్దున నేను పోటీ చేసినా చేయకపోయినా వాళ్ళ సిద్ధాంతాన్ని పట్టుకొని నేను కరెక్ట్ అనుకున్న దానికి స్టిక్కే ఉంటాను. ఇది న్యాయం అనిపిస్తే ఆ న్యాయంకే పోరాడతాను. అలా ఉండడం వల్ల నీ పార్టీలో కావచ్చు, నీ మిత్రులు కావచ్చు, శత్రువులు అవుతారనే విషయం మీకు తెలుసా? అధికారులను వేధిస్తారా, బెదిరిస్తారా? గతం నా చేతుల్లో లేదు, ఫ్యూచర్ నా చేతుల్లో లేదు. ఈ రోజు ఇది జరుగుతుంది. చేసిన వరకు 100% నా ఎఫర్ట్స్ పెట్టాలన్నదే నా సంకల్పం. మైనంపల్లె హనుమంతరావు ఓటమి నా ధ్యేయం అని మీరు శబ్దం చేశారా? ప్రజల కోసం పనిచేస్తా. ఇప్పుడు కూడా ఫైట్ చేస్తా. ప్రజల కోసం మీరు పనులు చేయాలంటే కొట్లాడితే నిధులు తెప్పిస్తా. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి, కోర్టు వరకు వెళ్ళాలి. ఏం చేయాలి? ఏమి వారి కంటిలో నలుసులాగా ఉంటాడు శ్రావణ. ఒక మంచి చేయాలనుకునే వాడిని ఆపితే దానివల్ల ఈ దేశానికి ఎంత నష్టం, భవిష్యత్ తరాలకు ఎంత నష్టం అనేది వాళ్ళు ఆలోచన చేసుకోకపోతే మనం చేయగలిగింది ఏముంటుంది చెప్పండి సార్? శ్రావణ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా సాఫ్ట్వేర్ కనపడతారు. సబ్జెక్ట్లోకి వెళ్తే రఫాడిస్తారు. మీరే పిక్ పాయింట్ చేస్తున్నారు, ముగ్గు పెడుతున్నారు. మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే అత్యుత్తమ మీరే అంటున్నారు. ఎట్లా సార్? ఇటువంటి ముగ్గులు చేసి మీ అంటే జిహెచ్ఎంసీని బజార్ను పెట్టినట్టాక my existence in this whole universe is negligible. 100 మంత్రులు అయ్యేంత వరకు ముఖ్యమంత్రి గారిని నేను విమర్శించాను. అప్పటి వరకు ఎందుకంటే ఆయన 100 రోజుల తర్వాత మాట్లాడమన్నట్టు 100 రోజుల వరకు మాట్లాడతాను. Please like, share and subscribe.